తెలిసిన విషయమే. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో మా పార్టీ, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా ప్రత్యేకంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ తరలి వస్తున్నారు. ఆయన ఏం చెప్తారో విందామని చూస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుతాను, ఒక సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తాను, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేద్దాము. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే రాష్ట్రం ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకంటే మిన్నగా నేను చేస్తాను మా నాన్నగారి కంటే అని చెప్పి అప్పీల్ చేస్తున్నారు, అడుగుతున్నారు. దాంతోపాటు 5 సంవత్సరాల రాష్ట్రంలో జరిగిన అరాచకాన్ని, అకృత్యాన్ని, అవినీతి కార్యక్రమాలని ప్రజలందరికీ కంటి వచ్చినట్లు చెప్తున్నారు. ప్రజలందరూ హర్షిస్తున్నారు, ఆయన వచ్చి దీవిస్తున్నారు. వాస్తవంగా మనం చూస్తున్నాం అవన్నీ కూడా. ఇదేమి నేను ఫ్యాబ్రికేట్ చేసో లేదో మా నాయకుడిని వచ్చి పొగడ్తలో ముంచడానికో చెప్తున్న మాట కాదు, వాస్తవ విషయాలు. ఇందా మధ్యాహ్నం జరిగింది పాడేరులో ఆ సభ చూస్తుంటే, ఆ వచ్చిన ప్రధానికాన్ని చూస్తుంటే తెలుస్తుంది. కానీ ఈ ఒక వరకు ఉంటే అది రాష్ట్రంలో అధిక మరి ప్రతిపక్ష పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కానీ లేదు జనసేన పార్టీ కానీ, వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఏదైతే ఎన్నికల్లో మాట్లాడకూడని మాటలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల నిబంధన ప్రకారం వాటిని తొంగలో తొక్కుతూ రాజకీయ లబ్ధి కోసం పదే చెప్పిందే చెప్తూ ముందుకు వస్తున్నారు. దాంతో పాటు రాష్ట్రాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ పైపొచ్చి అది జగన్మోహన్ రెడ్డి మా వైసీపీ పార్టీ మీద అది నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి రోజున సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, ఆయన శాసనసభ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో భీమవరంలో ఆయన మాటలని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చూస్తే ఇదేదో వైసీపీ పార్టీకి మొత్తం పలుకుతున్న సాక్షి పత్రికో లేదా ఇంకో పత్రిక వేయలే, తెలుగుదేశం పార్టీకి గజెట్ అనిపించుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతుల పత్రికల్లో వచ్చిన వార్తలే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా చూడండి, ఎందుకంటే ఒక ఇద్దరు మిస్ అవుతారని వాళ్ళు వచ్చి వాళ్ళ పత్రికల్లో కూడా వేశారు. పవన్ కళ్యాణ్ గారిగో మళ్ళీ కింద అండర్లైన్తో పవన్ కళ్యాణ్ గారు అన్నారని. ఏమన్నారు? హైదరాబాద్లో కేసీఆర్ మన వాళ్ళు భూములు తీసుకుంటారు, అది తెలంగాణ పాకిస్తానా? పౌరుషులు లేదా మనకి ఇంకా బతుకున్నామా? ఇంకా విభజించే రాజకీయాలు చేయొద్దు. ఆంధ్ర దోవులు, దోపిడీదారులు, పనికిమాలిన వాళ్ళు, దగాకోరులు అంటూ తెలంగాణకి తిరుగుతుంటే వారిని జగన్ వచ్చి భుజానికి ఎత్తుకుంటున్నారు. వైసీపీ నాయకులు మనసు ఎలా ఒప్పుతుంది? అంత హీనంగా తిరుగుతుంటే మీరు ఆంధ్రులు పుట్టి ఉండుంటే మీకు పౌరుషం లేదా అని చెప్పి పాపం పవన్ కళ్యాణ్ గారు మా మీద మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మాకు పౌరుషం ఉంది, మాలో ఉన్న నిత్తులు కూడా రక్తమే, మాలో ఉన్నది కూడా లేదని కాదు. మీలాగా ఓసరు వెళ్ళి కంటే అనుకొండలాగా మేమే మారిపోలేం. రోజుకో మాట, పూటకో మాట మేము మాట్లాడలేం. దయచేసి రాజకీయాల్ని ఆలోచన చేయండి, సాంప్రదాయబద్ధంగా మాట్లాడడం ఆలోచన చేయండి. ఈ పుష్పగుచ్చు ఇచ్చి ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారిదే కదా, అవునా కాదా? ఆయన అభినందిస్తున్న ఇది అవునా కాదా? ఇది
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా మీరు ఆయన్ని హర్షిస్తూ ఆయన కంగ్రాట్ చేస్తూ ఇంకొకసారి మరొకసారి ప్రజల హృదయాలు దోచుకున్నారని చెప్పిన మాటలు కాదా? వీటన్నిటికంటే భీమవరంలో మీరు మాట్లాడారు. మీ అన్నయ్య గారు నాగబాబు గారు అక్కడ పార్లమెంట్ అభ్యర్థి, అన్నయ్య గారు కానీ పార్లమెంట్ అభ్యర్థి. నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను. మీ పార్లమెంట్ అభ్యర్థి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు గారు. నాగబాబు గారు తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత ఫేస్బుక్లో ఆయన పెట్టిన కామెంట్ ఒకసారి చదివి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలకి. ఒక్కసారి చూడండి. ఇది డిసెంబర్ 11, 2018లో పెట్టిన కామెంట్లు చూద్దాం. ఐ ఆమ్ హ్యాపీ ఫర్ టిఆర్ఎస్ విన్నింగ్ ఓవర్ ది ఎలక్షన్. ఐ క్యాస్టెడ్ మై ఓట్ టు టిఆర్ఎస్ బై ది thundering majority of TRS. I felt my vote has been valued. Congrats KCR ji, Kalvakutla, Tarak Ramarao, KTR and Harish Rao. అంటే ఆయన ఓటుని టీఆర్ఎస్కే వేశానని, ఆ ఓటుకు వచ్చి వాల్యూ వచ్చిందని మిమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తూ మీ పార్లమెంటు అభ్యర్థి వేశారే. మరి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టావే, మరి ఏంటి భాష? మరి భాష ఏంటి ద్వంద్వ వైఖరి ఎందుకు వచ్చింది? ఏం అవసరం వచ్చింది? ఎవరు టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారు? ఎవరు టీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకున్నారు? దానికి ఏమనంటే అక్కడ ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకో మాట్లాడారు. ఏమండి, వాళ్ళ చిన్నాన్నగారు చనిపోతే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన అచ్చకావ్యం పెడితే ఇది ఏం చేస్తున్నాడు ఈయన, ఇంక రాష్ట్రాన్ని నేను రక్షిస్తాను అడుగుతున్నాడు. అయ్యా అదేనయ్యా చెప్తుంది. మేము ఇంత దురదృష్టమైన దౌర్భాగ్యమైన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఆంధ్ర రాష్ట్రం ఉంది. శాంతి భద్రతలు నశించాయి. 10 రోజులు అయితే ఒక హత్య జరిగితే అది సామాన్య వ్యక్తి కాదు. ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి సోదరుడు, ఒక ప్రతిపక్ష నాయకుడికి చిన్నాన్న హత్య జరిగితే 10 రోజులు అయినప్పటికీ కూడా ఆ హత్యని పరిశోధించేసి ఎవరు చేశారో కనుక్కోకుండా దాని మీద రాజకీయాలు చేస్తుంది దురదృష్టమైన ఈ ప్రభుత్వం. నువ్వు ప్రశ్నించవలసింది ఎవరిని పవన్ కళ్యాణ్ గారు చెప్పండి? ప్రతిపక్ష పార్టీనా? అధికారులు లేని వారినా? అధికారులనా? ఎవరిని ప్రశ్నిస్తారు? అసలు ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయాల్లో ఫండమెంటల్గా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారంలో 5 సంవత్సరాలు అనుభవించిన ఒక పార్టీ ఉంది. ఆ పార్టీని జనసేన పార్టీ అధికారంలో తెచ్చానని ఫోన్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ పదే చెప్పుకొస్తాం, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అటువంటి పార్టీ ఈ 5 సంవత్సరాలు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? రాష్ట్ర ప్రజలతో ఆకాంక్షలు నెరవేర్చిందా? రాష్ట్ర ప్రజల నుంచి ఇబ్బందులు పాలు చేసిందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నాయా, నశించాయా? నీతివంతమైన ప్రభుత్వం అయిందా, అవినీతి ప్రభుత్వం అయిందా? ముందు ఆ కార్యక్రమం మీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అధికారుల ప్రభుత్వాన్ని మీ తాడుగా వివరణ ఇవ్వాలి. మీ ఒపీనియన్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి. వాళ్ళ మీద మానేసి ప్రతిపక్ష పార్టీ మీద పట్టుకొని అంటే ఏంటి? ఎందుకు వస్తుంది అది? అర్థం అవటే.
నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన సినిమాల్లోనే ఉంటాయి, కాలర్షీట్లు ఉంటాయి, వ్యవహారం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ ఇది, మీరు రాజకీయ నాయకులు, ఇందులో అలాంటి టండని తీసుకోవద్దు దయచేసి. ఆ సాంప్రదాయాలు మంచివి కాదు. నిక్కచ్చిగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన పరిస్థితుల్ని, వాస్తవం ఏదైతే వాటిని మాట్లాడే ధైర్యం ఉండాలి. అది నాయకత్వం అంటే. ఎక్కడుందే లేదు, కనిపించట్లేదు. మీ చిన్నాన్నగారు చనిపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తా? ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము వచ్చి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని రాజకీయాలకు వాడుతున్నాం, తప్పు అంటున్నాం. నిన్న కాక మొన్నటి రోజున నా తండ్రి గారిని హత్యగావించబోయారు, దాని మీద రాజకీయాలు చేస్తున్నారు, నా మనసు శోభిస్తుంది, నేను బాధపడతానని చెప్పి ఆడకూతురు వచ్చి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ హైదరాబాద్ అమరావతికి వెళ్ళి ఎలక్షన్ గగ్గోలు పెడుతుంటే నీకు మనసు కరగలేదా? నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదా? ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత లేదా నీకు? ప్రతిపక్షం ఉన్న ఓ పార్టీ నాయకుడిగా, అధికార పార్టీకి లేదు, చంద్రబాబు నాయుడు కంటే లేదు. ఎందుకంటే ఆయనకి రాజకీయమే పరమావధి. ఆయనకి హత్యా రాజకీయాల్లోనూ ఆడితేరినవాడు, సొంత మామనే పొట్టన పెట్టుకున్నవాడు. ఈ రాష్ట్రం నుంచి మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి ఊరు వాడై చెప్పుకొస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని బొస్టు పట్టించారు, అభివృద్ధి చెందవలసిన పసికందులాగున్న ఈ రాష్ట్రాన్ని ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. ఏ కోణంలో చూసినా సరే అవినీతితో కూరుకుపోయింది. భూతాల్ని పంచుకు తినేస్తున్నారు ఈ రాష్ట్రంలో. పరిపాలన లేదు, గాలికి వదిలేశారు. అర్ధాకలతో అలమడిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా ఈ దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మరి చెత్తపట్లో పడద్దామని చెప్పి ప్రజలు చూస్తున్నారు. ఇది పరిస్థితి, ఇది వాస్తవం కాదా? పైపెచ్చు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా సరే ఆయన భాష, ఆయన మాట్లాడుతున్న భాష ఎంతసేపు కూడా ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. ఈ రాష్ట్రం వైజాగ్లో వచ్చి ఈ పెట్టుబడుల కోసం సమ్మిట్లు పెట్టాను. 8,50,000 కోట్లు ఒక దాంట్లో ఒకసారి వచ్చాయి, రెండవసారి ఇంకో 10 లక్షల కోట్లు వచ్చాయి. ఇంకో దాని నుంచి ఈ పరిశ్రమలు వచ్చాయి, ఈ జిల్లాలు ఇవి వచ్చాయి, ఈ జిల్లాలు ఇవి వచ్చాయని అభివృద్ధి చెప్పుకుంటే బాగున్నాం. లేదు, ఏ జిల్లాకి వెళ్ళా సార్ ఈ జిల్లాలో ఈ అభివృద్ధి చేశాయని చెప్పుకుంటే బాగున్నాం. నా 5 సంవత్సరాల పరిపాలన చూసి నా కోటేమని చెప్పిన అయితే బాగున్నాం. కనిలే ఎంతసేపు చెప్పిందే చెప్పి అదే రికార్డుని చెప్పుకొస్తూ మళ్ళీ కొత్తగా నేను 2 రోజులుగా 3 రోజులుగా చూస్తున్నాను. నేను సభలు చూస్తుంటే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఒక 10 సంవత్సరాలు ఒక మంత్రిగా అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా మంత్రిగా అనుభవంతో అడుగుతున్నాను, ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా? హత్య జరిగిన తర్వాత 10 సంవత్సరాలు వచ్చి 10 రోజులుగా నువ్వు దాని మీద విశ్లేషణ చేసి ఇప్పుడు వచ్చి ఎవరు ముద్దాయిలు చేస్తారో ముద్దాయిల్ని కనిపెట్టాల్సిన బాధ్యత నీకు లేదా? ఎవరినైనా ఎవరు రక్త మరకలతో కడిగేశారని చెప్తున్నారు. ఒక కడుగుంటే ఆ కడిగిన వాళ్ళ నుంచి కస్టడీలో తీసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఒకవేళ కుటుంబ సభ్యుల మీద ఆపాదనలు పెట్టి లీకులు ఇస్తున్నారే, ఎవరినైనా ఏ కుటుంబ సభ్యుల మీద చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబ సభ్యులు కానీ అది తప్పు అని చెప్పి మీతో అన్నారా? మీకు ఫోన్ కాల్ చేశారా? నీ బామర్ది
ప్రజలకి ఒకసారి అబద్ధం అంటే నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. అది 100 సార్లు అబద్ధాలు చెప్పుకొని పప్పు కడుతుంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటు. పైపు వచ్చి నన్ను కళా వెంకటరావు గారు వచ్చి ఒక లెటర్ రాస్తారు. ఆస్తుల కోసం అన్నదమ్ములతో చంపుకునే చరిత్ర నీ కుటుంబానిది కాదా? వాస్తవం కాదా? నా నోటితో రాష్ట్ర ప్రధానికి ఇప్పుడు చెప్పిస్తున్నారు మీరు. ఇది నేను చెప్తుంది అబద్ధమా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఒక ఉన్నతమైన పదవిలో భగవంతుడు మీకు ఇచ్చారు. ఏది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది సంతకం పెట్టిన అనేది కాదు మీకు ఇచ్చిన ఉద్యోగం. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చెప్పాలా, ఏది చెప్పకూడదు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఆలోచన మీకు ఉండాలి. ఎదుటి వ్యక్తి నింద వేసినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకున్నది ఎవరండి? వైఎస్ఆర్ కుటుంబమా? మీ కుటుంబమా? ఏ కుటుంబం చంపుకున్నాయి చెప్పండి. కళా వెంకటరావు గారు దీనికి సమాధానం చెప్పాలి. చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎందుకు ఇవి ఊరుగా గోవ రోజుకో మాట రోజుకో ఇది ఎందుకు? సమయం పాటిస్తున్నాం ఎందుకులే నేను చెప్పని బాధపడుతున్నాం. రోజు ఉదయం చూస్తే పేపర్ చూస్తున్నప్పటికీ టీవీలో చూస్తే ఎంతో బాధ వస్తుంది. ఏంటి ఈ మాటలు? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ రాజకీయాలు? ఏ కోసం తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని అని చెప్పని. కానీ వాస్తవాలు ఇవి. ఇప్పుడు నేను చూపెట్టిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో ఏదో అబద్ధమో చెప్పనండి. ఇది నాగబాబు గారు ఫేస్బుక్ పెట్టిన అబద్ధమా? లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన కంగారు చేస్తూ చెప్పింది అబద్ధమా? లేదు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన భీమవరంలో మాట్లాడిన అబద్ధమా? లేదు ఇప్పుడు నేను ఎవరు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నేను ఈ పోలీసు పోలీసులు వచ్చి అసమర్థులుగా సృష్టించింది ఈ పోలీసుని. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంతో సమర్థవంతులు. ఏదైనా ఒక కేసు వస్తే 24 గంటలు ఛేదించే సామర్థ్యత ఉంది. అలాంటి సామర్థ్యం ఉన్న అధికారుల్ని ఇవాళ నిర్వీర్యం చేస్తే అసమర్థులుగా ఇవాళ ముద్రేసిందే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం. అది బాధపడుతున్నాం ఇవాళ. ఎంతో ఉత్తమ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ పోలీసు వ్యవస్థ అలాంటి వ్యవస్థని ఇవాళ నిర్వీర్యం చేసింది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని చెప్పు చేతుల్లో పెట్టుకొని సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లో కొడతారు, ఇంటికి తీసుకొచ్చి కింద కూర్చోబెడతారు, ఇష్టారాజ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడతారు, వాళ్ళ ఆఫీసర్లు దాడి చేస్తారు. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ మరి కళా వెంకటరావు నిన్న లెటర్ రాసింది అబద్ధమా? లేదు నేను మా ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకున్నది వారమైనది నేను చెప్పింది అబద్ధమా? చెప్పనండి. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తిలో ఇంత శాతాన్ని అధిక ఉత్పత్తిని తీసుకు విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఇంతమంది విద్యార్థుల్ని అభివృద్ధి చేశాను, పైకి తీసుకొచ్చాం.
డోక్రా మహిళకి పావుల వడ్డీని పెట్టి వారి కాలమాలను నిలబెట్టే ఏర్పాటుని చేశాం అని చెప్పాం. మళ్ళీ మా కోట ఇవ్వండి అని చెప్పి అడిగాం. అంతేగాని మళ్ళీ ఆవాకులు చెవాకులు మాట్లాడుకుని అబద్ధాలు మాట్లాడుకొని తిట్టకంటే వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని ఇది ఎక్కడ ఇది కొత్త ట్రెండ్ వస్తుంది రాజకీయాల్లో. ఇవి ఇవి ప్రతిపక్ష పార్టీ వచ్చి అసలు అధికార జనసేన పార్టీ అయితే అసలు అధికార పార్టీని అసలు మాటే మాట్లాడట్లే అంటే అధికార పార్టీ బాగా చేసిందే కదా ఉద్దేశం. అవునా చెప్పండి, ఒప్పుకోండి దాన్ని, పర్వాలేదు. అలా అనుకుని రండి ముందుకి, ప్రజల ముందుకి. తప్పు కాదు. మీ అభిప్రాయం అది, మీ పార్టీ అభిప్రాయం అది. ఎందుకంటే అప్పుడు వచ్చి పబ్లిక్గా మేము వచ్చి వారితో మిత్రపక్షంగా ఉన్నాం, ఇప్పుడు లోపాకారిగా మిత్రపక్షం ఉన్నాం చెప్పండి, తప్పులేదు. అంతేగాని ఇప్పుడు ఏదో తెలంగాణ పక్క రాష్ట్రంతో వచ్చి విభేదాలు వైషమ్యాలు ఇవన్నీ ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడితే. అందుకే రాజకీయాలను ఏది మన నోటు జారితే అది ఉట్టిపోదు, అది రికార్డు. ఇంతకు ముందు అయితే ఎప్పుడో వచ్చేది పేపర్లో, ఇప్పుడు అలా కాదు. ఈ మాధ్యమాలు టీవీలో వచ్చిన తర్వాత ఇవాళ ఏం మాట్లాడడం రేపు ఏం మాట్లాడడం మళ్ళీ రివైండ్ చేసి చూపెడా సార్ మనకే. కాబట్టి సమయం పాటించండి. సమయం పాటించి సమయానుకూలంగా ఏ మాటగా మాట కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తే అది మంచిది. ప్రజల మనసును దోచుకోండి, మాకు అభ్యంతరలే. మీరే చెప్పారు కదా, కేసీఆర్ గారు దోచుకున్నారు ప్రజల మనసులో అని చెప్పి మీ తాలూకా కామెంట్లు ఇచ్చారు కదా, అలా దోచుకోండి, తప్పులేదు. కానీ ఏంటి దురాక్రమణ, ఈ దౌర్జన్యం ఏమంటే. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ మీ ద్వారా కోరుతున్నాను, వైసీపీ పార్టీ తాలూకా ఆలోచన, మా నాయకుడి తాలూకా దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్న ప్రజలందరినీ అర్థిస్తుంది. ఒక అవకాశాన్ని ఇవ్వండి మాకు. ఈ రాష్ట్రాన్ని సొంత అభివృద్ధిగా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాము, ముఖ్యంగా సంక్షేమ అభివృద్ధి రాజశేఖర రెడ్డి ఆశయంతో చేస్తామని కోరుతున్నారు. అర్థం చేసుకున్న ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేనమ్మా, ఇప్పుడు నువ్వు అడగకముందే చెప్పి, అందుకే వైసీపీని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించుకోవాలని చెప్తుంది. ఏంటి దీనికి? ఎందుకంటే వైసీపీ ఎవరైనా సరే ఈయన కంగ్రాట్ చేశారు, పోనీ ఏదో ఒక రాజకీయ పార్టీ కంగ్రాట్ చేశారు అనుకుందాం. కానీ మరి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వచ్చి మరి ఓటు ఎలాగేశారు టీఆర్ఎస్కి ఓటు ఎలాగేశారు. ఓటేసిన తర్వాత మాట్లాడే హక్కు ఎవరు? ఇప్పుడు వైసీపీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థులా లేకపోతే వైసీపీ వాళ్ళు టీఆర్ఎస్ అభ్యర్థులా? చూడండి, ఇది నేను నాది కాదు, ఇగో మీకు పంపిస్తాను, మీకు కాపీలు ఇస్తాను, నెట్లో ఉంటాయి, మీరే చూసుకోండి. నేను వద్దానులే, ఇదేం మేమేం ఫ్యాబ్రికేట్ చేసి మేమేం సృష్టించేసి మేమేం నా కంపెనీ కూడా సైకిల్ రాదు. అదే మరి టీఆర్ఎస్ ఓటేసింది వాళ్ళు, టీఆర్ఎస్ ఓటేసింది సాక్షాత్తు నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న నాగబాబు గారు. ఆయన నేను వేశానని చెప్పారు. ఇది చెప్పి 3 నెలలు అవ్వలేదు. ఇది చెప్పి 3 నెలలు అవ్వలేదు. ఇది రాజకీయాలు కాబట్టి నాగబాబు గారు అన్నయ్య గారు, ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య, మాకు కూడా అలాంటి గౌరవాలు ఉన్నాయి. కానీ రాజకీయాలు ఇవి ఎలా అంటావు? మళ్ళీ తిరిగి పైపెచ్చు మా మీద ఆయనందా ఏంటిది? అంటే ఎవరిని మీరు ఎవరికి బెనిఫిట్ అవ్వాలని మీరు చూస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలని చూస్తున్నారా? ఏమండి జనసేన నాయకులారా, తెలుగుదేశం పార్టీకి వచ్చి అధికారం మళ్ళీ కట్టబెట్టాలని చూస్తున్నారు, మళ్ళీ రాష్ట్రాన్ని బస్టు పెట్టించాలని చూస్తున్నారా? ఇప్పటికే బస్టు పెట్టిపోయింది రాష్ట్రం. అన్ని రంగాల్లో కూడా ఎక్కడో కొనచూపు మేరలో కనిపించట్లే. మళ్ళీ అగైన్ అది రిపీట్ చేద్దాం అనుకుంటున్నారా? నో, దానికి మాత్రం వైసీపీ పార్టీ తయారుగా లేదు. ఎన్ని వచ్చినా సరే మేము అడ్డుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడే మా తాలూకు ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం.
ఎవరు పేసారో ఆ పేర్లు పెట్టి అడిగి వాళ్ళతో మాట్లాడుకోమనండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు 21 మంది నిన్నెప్పుడో చంద్రబాబు నాయుడు మాట అన్నాడు, 21 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర కొన్నారు కదా. నిజమే కదా, అందరూ తెలిసిన విషయం కదా. సంతలో పశువుల కంటే హీనంగా కొనుక్కున్నారు కదా, అయిపోయింది కదా, సబ్జెక్ట్ అది అయింది. ఏంటి ఇప్పుడు వచ్చి వైసీపీ ఆ పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళు మాకు వద్దు బాబా టికెట్లని మా దగ్గరికి వచ్చి పోటీ చేస్తున్నారు. నిన్న ఎక్కడో మాట్లాడుతుంటా అంటాడు ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు, అధికార పార్టీ దగ్గర వచ్చి డబ్బు ఉంటుంది, ప్రతిపక్షం ద్వారా ఎలా వచ్చే డబ్బులు అడుగుతాడు. ఏమన్నా అర్థం అంటే అధికార పార్టీతో డబ్బు ఎక్కడ ఉంది, ఎలా వచ్చింది? దోషి తిన్నారు కాబట్టి, మేము చెప్పిన అవినీతి కార్యక్రమాలు కాబట్టి. నేను చెప్పాను కదా, అవినీతి కార్యక్రమాలు చేసి దోషి తీసి పంచిపోతాలని పంచుతున్నారన్నా దానికి చంద్రబాబు నాయుడు గారు అండాస్ చేశారు. అవునా కదా, ఒప్పుకున్నారు కదా. తదాస్తున్న ఒకసారి నిద్రలో వచ్చేస్తుంటాయి మాటలు, లేకపోతే ఎక్కడో మాట్లాడుతూ వాస్తవాలు దొరికిపోతుంటాయి. దాచుకోలేదు వాస్తవాల్ని. ఎంత ఘోరమైంది బాబు, అంత పబ్లిక్గా. అధికార పార్టీకి అయితే డబ్బు ఉంటుంది మా దగ్గర, ప్రతిపక్షాలకు డబ్బులు ఎక్కడ ఉంటాయి? ప్రతిపక్షం ఎక్కడ ఉంటాయి? ప్రజలు ఇస్తారు. మీ మీద కోపంతోని, మీ మీద ఉన్న అక్కస్తోని, ఇగో ఈ రకంగా మమ్మల్ని హింసించారని చెప్పి తల రూపాయి ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తారు ప్రతి వాటరును. టీడీపీ అఫిడేట్ ఏమి దాచింది కాదు కదా, ఈసారి కాదు కదా, గత ఎన్నికలకు ఇదే అఫిడేట్ ఇచ్చారు కదా. 2004 ఇదే అఫిడేట్ ఇచ్చారు, ఇది 2004, 2009 ఇదే అఫిడేట్ ఇచ్చారు, మళ్ళీ 2014 ఇదే అఫిడేట్ ఇచ్చారు, ఇప్పుడే అదే అఫిడేట్ ఇచ్చారు 19లో కూడా. అందులో తేడా ఏముంది? కానీ చంద్రబాబు నాయుడు వచ్చి 1000 కోట్లని అబద్ధాలు చెప్పలేక 1000 కోట్లు ఆస్తిని నేను ఒకసారి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. 1000 కోట్ల ఆస్తి స్థిరాస్తి చూపెట్టాడు. ఆయనే మొదలు చెప్పాడు నేను సైకిల్ మీద వచ్చి వెళ్ళానని, ఏది కాలేజీకి. నేనైతే మాత్రం స్కూటర్ మీద వెళ్ళండి కాలేజీకి, కావాల్సి విజయనగరంలో కొనుక్కోండి. నేనే సైకిల్ మీద వెళ్ళే మనిషిగా, మా నాన్నగారు స్కూటర్ ఇచ్చారు నాకు కొని. ఏది నేను డిగ్రీ చదువుతున్నప్పుడే అప్పుడు సూపర్ స్కూటర్ చూస్తుంటే ఈ స్కూటర్ కావాలంటే వెంటనే కొని ఇస్తే నేను స్కూటర్ మీద వెళ్ళాను కాలేజీకి. వెళ్ళారు. మరి ఆయనకి ఇప్పుడు 1000 కోట్లు ఎలాగొచ్చాయండి? హెరిటేజ్ ఎప్పుడు పెట్టారండి? హెరిటేజ్ తాలూకా టర్నోవర్ ఎంత వచ్చిందండి? ఏ రకంగా పెరిగిందండి? రాజకీయాలు దోచింది కదా, రాజకీయాలు దోచేసింది కదా అంతానా. ఆ కిటికీలే మరి ఆయన వచ్చి హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టాడు. ఒక 400-500 కోట్లు ఉన్నదాన్ని ఒక 0 తీసి ఇప్పుడు ఇట్లా చూపెట్టాడు. మరి మేము 10 సంవత్సరాలు రాజకీయం చేసి మంత్రిగా ఉన్నాను, మరి ఒకసారి ఎంపీని చేశాను కదా. మరి మా ఇంట్లో అదే ఇంట్లో నేను ఎందుకున్నాను? మరి మాకెందుకు అలాంటి బంగ్లాలు రాలేదు చెప్పనండి? సమాజం చెప్పానండి, తప్పలేదు. ఆయనకి పోతే ఆయన సంవత్సరాలు ఉన్నారు అశోక్ అని చెప్పానండి, లేదా ఆయన మంచి సుజుకి నగారని చెప్పానండి. ఊరిక కామెంట్ పోనీ మేము దోచుకు తినేసాం. మరి 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి కదా, మేము దోచులు అన్నీ కూడా చెప్పొచ్చు కదా, దాన్ని బయట పెట్టచ్చు కదా. ఇవాళ మాత్రం 1000 కోట్లతో వచ్చే ఆస్తులు ముఖ్యమంత్రికి. ఎంతటి ధనవంతమైన ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశం అప్పుడు లేడు. ఈ నీతి కబుర్లు చెప్తాడు. మాకేం సంబంధం అండి? మాకు టీఆర్ఎస్తో మాకేం, మేము డిమాండ్ చేయాలా? వై షుడ్? దేనికి? అదో రాజకీయ పార్టీ రాష్ట్రంలో మేము భారతదేశం అంతా మేము పోటీ చేస్తామంటే మేము ఇక్కడ కూడా పోటీ చేసి ఎందుకు పెట్టడం అడుగుతాం. మాకెందుకంటాను తనకి మారిన ధర్మం, మాకు సంబంధం లేని విషయంలో మేమెందుకు దూరాలి? టీఆర్ఎస్ అభ్యర్థి పెట్టమని మేమెందుకు అడగాలంటున్నాను. టీఆర్ఎస్ అభ్యర్థి అంటే ఇప్పుడు డిఎంకే వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ అభ్యర్థి పెట్టని అడగాలి కదా, మేము వద్దా? మన వాళ్ళు కూడా అడగాలి కదా, డిఎంకేని ఏడీఎంకేని అడగాలి కదా, అలాగే బీజేపీ జనతా దళం కూడా అడగాలి కదా, మీరు ఇక్కడ పోటీ పెట్టండి అని చెప్పి. వాళ్ళు మన పక్క రాష్ట్రాలే కదా, తప్పేముంది? దేనికో అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి ఒక మాటకి పొందం లేదు. అక్కస్తో మాట్లాడుతుంది, ఏదో మాట్లాడేస్తున్నారు. ఏదో విధంగా ప్రజల్లో దగ్గరికి వచ్చి వైసీపీని వచ్చి ఏదో సెంటిమెంట్లో వచ్చి ఇన్వాల్వ్ చేసేయాలని చూస్తున్నారు. మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం.
వాళ్ళ తాలూకా లాబీల్లోనూ లేకపోతే వాళ్ళ తాలూకా దీంట్లో మేము పడే పరిస్థితి లేదు. ఎందుకంటే జనం దగ్గర మాకు తెలుసు వీళ్ళ తాలూకు కుట్రలు, వీళ్ళ కుతంత్రాలు, వీళ్ళ భాష్యం, వీళ్ళు అండర్ కరెంట్లో వీళ్ళు పడుతున్న టైప్లు మొత్తం ప్రజలు. ఎందుకంటే ప్రజలు మొత్తం ఎప్పటికప్పుడు చెప్పేస్తున్నారు కదా వాస్తవాలని, ఎన్ని జరుగుతుందండో అక్కడ అని చెప్పని చూసి అప్రమత్తంగా ఉన్నాం మేము. ఈసారి వాళ్ళ పప్పుల వరకు అయిపోయింది సబ్జెక్ట్ క్లోజ్, ఇంకేం లేదు, ఖాళీ. 11 తర్వాత 15 వరకు కూడా ఉండవు వాళ్ళకి, అయిపోయింది. నేను చెప్పినవి ఏమైనా మా అవాస వాళ్ళు అయితే చెప్పానండి.